మళ్ళీ మనము 8 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. వాటిని మనం ఏమంటున్నామంటే భాషా భాగములు అని అంటున్నాం. అంటే ఒక పదంలో, ఒక సెంటెన్స్లో ఒక పదం చేసే పనిని బేస్ చేసుకుని మనం వాటిని 8 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. వాటిని ఏమంటున్నాం సార్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దీన్ని తెలుగులో ఏమంటాం సార్ అంటే భాషా భాగములు అని అంటాం. మరి అవి ఏంటి సార్ అంటే ఆంగ్ల భాషలోని పదాలు అవి చేసే పనులను బట్టి 8 రకాలుగా విభజించాం. వాటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అవి ఏంటి సార్ అంటే నౌన్, పేర్లను గురించి తెలుపుతుంది. నౌన్ అంటే పేర్లను గురించి తెలుపుతుంది. నెక్స్ట్ ప్రనౌన్, సర్వనామము అంటే పేర్లకు బదులుగా మనం వాడతాం. ఇక నెక్స్ట్ వర్బ్, యాక్షన్స్ని తెలుపుతుంది, అంటే క్రియను, పనులను గురించి తెలుపుతుంది. ఇక అడ్జెక్టివ్, ఇది నౌన్ లేదా ప్రనౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతుంది. అందుకే దీన్ని ఏమంటున్నాం సార్ అంటే అడ్జెక్టివ్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ అడ్వర్బ్, ఒక పని జరిగింది కానీ ఎప్పుడు, ఎలా, ఎందుకు జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఏమంటున్నాం సార్ అంటే అడ్వర్బ్ అని అంటున్నాం. అడ్వర్బ్ అని అంటున్నాం. నెక్స్ట్ ప్రీ పొజిషన్ అంటున్నాం. ప్రీ పొజిషన్ అంటే ఏంటంటే ఇది నౌన్కి ముందు వస్తుంది, ఆ సెంటెన్స్ యొక్క రిలేషన్ ఏంటో తెలుపుతుంది కాబట్టి దీన్ని ప్రీ పొజిషన్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ ఇక కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి అని అంటే జాయినింగ్ వర్డ్స్ అని చెప్తాం. జాయినింగ్ వర్డ్స్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. చాలామంది కంజంక్షన్ అన్నాం కదా, ఇక్కడ కూడా ఇంటర్జంక్షన్ ఏమో అనుకుంటూ ఉంటారు మిత్రులారా. చాలా వరకు పొరపాటు పడకండి, ఇది ఇంటర్జెక్షన్. INTERJECTION. ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే ఆశ్చర్యార్థకం, సడన్ రియాక్షన్స్, సడన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ని గురించి ఎక్స్ప్రెస్ చేసే పదాలని మనం ఇంటర్జెక్షన్స్ అని అంటాం.